Sesh, you are a bloody dacoit. You stole so much. And so much of talent, and many of them, including the director for the first time, ఇంత మంచి టాలెంట్స్ని ఎదురుగుండా పెట్టుకొని ఒక గర్వంగా ఉంటుంది అనమాట. ఇటువంటి సినిమా చూసిన తర్వాత వీళ్ళందరినీ చూస్తుంటే వీళ్ళందరిలో నాకు బాగా క్లోజ్ సుప్రియతో అడుగుతూ ఉంటాం అప్పుడప్పుడు ఎలా చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏవో కష్టాలు తను చెప్తూ ఉంటుంది, నేనేదో తను అంటూ ఉంటాను, నీకు అవసరమా ఇన్ని కష్టాలు లాగా మాట్లాడుతూ ఉంటాను. కానీ ఇన్ని కష్టాలు పడితే తప్ప, ఇందాక సినిమాని హిట్ అయ్యే వరకు తీస్తుంటారే అనేది, అందులో నువ్వు ఒకడివి. హిట్ అయ్యే వరకు సినిమాని తీస్తూనే ఉంటావు. అందుకని సో ఇటువంటి సభకి వచ్చి మాట్లాడడం అంటే కడుపు నిండిపోద్ది. ఆ సినిమా చూసిన తర్వాత నాకు, ఆ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఇది మనం చూసిన సినిమాల్లో ఏ సినిమాతో పోల్చుకోవాలి అని ఆలోచించాను. నాకు ఒక ఫ్యూ మినిట్స్ నాకు రాలా, ఏ సినిమాను అందలేదు నాకు. ఎందువల్ల అని ఆలోచిస్తే such a love story so well intertwined with such a crime story. It is so beautiful. అటువంటిది నాకు కనపడలేదు. అందువల్ల నేను ఐ థాట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ ఐ హ్యావ్ సీన్ బికాస్ ఆఫ్ దిస్. అది నేను తలుచుకున్నా అన్నమాట. ఏ సినిమా లాగా ఉంది అంటే ఏ సినిమాలా లేదు, బికాస్ ఆఫ్ దిస్ రీజన్ అని అనిపించింది. అండ్ ఇందాక సుప్రియ చెప్పినట్టుగా లవ్లో ఉన్న సాక్రిఫైస్ కానీ, మనం ఎంత ఇస్తామో లవ్కి, మనం ఎంత తెచ్చుకుంటామో కన్నా మనం ఎంత ఇస్తామో అన్న బేస్లో ఈ పిక్చర్ వర్క్ చేసినందువల్ల ఆ సినిమా ఎండుకు వచ్చేటప్పటికి అంత ఫీలింగ్ వచ్చిందన్న. అందరూ బ్రహ్మాండంగా చేశారు. డైరెక్టర్ సార్, I know that you exist, you come from Fiji, US, all this, I know, but it's very difficult to remember your name. So I remember with a Chanel bag. So that is easy for me to remember your name. And you have done such a wonderful job. While seeing the film, I remembered you few times, you and the editor. I didn't know that my editor was editing this film. And I was thinking, ఎవరో కుర్రోడు ఎలా విపరీతంగా చేశాడు అంటే, బికాస్ ఇట్స్ తెలుగు ఛానల్, ఐఎమ్ జస్ట్ షిఫ్టింగ్ మై సెల్ఫ్. ఇది